ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆస్తులతో సహా ప్రతి ఒక్క పాస్‌బుక్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకోవడం, ఆఖరి పొలాల చుట్టూ వేసే కంచెకు కూడా అద్దురాళ్ళకు కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధించిన, ఆయన పార్టీకి సంబంధించిన రంగులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది 5 సంవత్సరాల నుంచి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపైన ఏటిపైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముద్రనే ఉండాలి, లేకపోతే వాటికి సంబంధించినవి స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినవి ఉండాలి తప్ప వేరే ఎవరి ఫోటోలు వేసుకోవడానికి అర్హత లేదు అని చెప్పి కొట్టివేయడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారో, లేకపోతే ఈ ఫేక్ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించుకుని చేస్తున్నారో, లేకపోతే ఇలా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో అయినా ఏదైనా అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నారో, లేకపోతే పేటీఎం అనేది ఇప్పుడు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచన అయితే చేశారు. అదేంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారి బొమ్మ, ఈ పాస్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రింట్ చేయడంతో ఒక ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేశారు. కానీ ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్, ఇది జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ, లేకపోతే ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ప్రెడ్ చేసింది అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఒకసారి అది మీరు చూడండి.